23వ తారీఖు నాడు దళిత బంధు మా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు దళిత బంధువులకు దళితులకు ఇచ్చిన 100 మందికి పంచే కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు బలహీన వర్గాలకు చెందినవాడు. ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానించేటప్పుడు కొందరు తెలిసిన వాళ్ళ పేర్లు, ఆయన కొత్త, ఈ యొక్క జిల్లాకే కొత్త. ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానించేటప్పుడు తెలిసిన వాళ్ళని 3-4 పేర్లు పెట్టి ఆహ్వానించాడు. ఆయన మిగతా ఎంపీపీలని జడ్పీటీసీలని అందరినీ కూడా వేదం మీదకి రావాల్సిందిగా కోరినాడు. కానీ ఆ సందర్భంలో మా పేర్లు పెట్టి పిలవలేదని ఒక ఎంపీ గారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే, వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు బలహీన వర్గాల నుంచి పిలవలేదని వాళ్ళ మీద అది ఇది అని చెప్పి మీరు చెప్పడం మంచిది కాదని చెప్పి 23వ తారీఖు నాడు దళిత బంధు రజక నాయ్ బ్రాహ్మణులను మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు క్షమాపణలు కోరారు. రీసెంట్గా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కుల సంఘాలకు క్షమాపణలు చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, ఎమ్మెల్యే క్షమాపణలకు సంబంధించి ఆ కుల సంఘాలు ఏమన్నా స్పందించాయా? ఏం చెప్తున్నారు? ఇంకా సతీష్, ఇటీవల కాలంలో పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావుకి అయితే హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీంతో ఈ మొన్న 2 రోజుల క్రితం ఎమ్మెల్యే భాస్కర్ రావు ఒక ప్రైవేట్ కార్యక్రమం, ఒక గవర్నమెంట్ కార్యక్రమంలో యూనిట్లు పంపించడానికి వెళ్ళిన నల్లబోతు భాస్కర్ రావు అక్కడున్న ఎంపీపీని నేను చాకలి మంగలి పని చేసేవాడిని కాదు అని చెప్పేసి ఎంపీపీ మీద సీరియస్ అయినట్లు తెలిసింది. అయితే హైకమాండ్ ఇదే విషయంపై నల్లబోతు భాస్కర్ రావుకి అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ 2 కులాలని మెన్షన్ చేయడంతో ఈ కులాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే భాస్కర్ రావుకి అయితే అక్కడ తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. 2 రోజుల క్రితం దళిత బంధు యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివాదస్త వ్యాఖ్యలైతే చేయడం కలకల రేపిందని చెప్పుకోవచ్చు. సాకలి మంగలి పనులు చేసే పనులను నేను చేయాలా అంటూ ఎంపీపీ నూకల సరళపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. అయితే ఈ 2 కులాలు మనోభావాలు దెబ్బతీసేయారంటూ భాస్కర్ రావు పై అయితే కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కుల సంఘాల హైకమాండ్ ఈ కుల సంఘాల ఆందోళనలు హైకమాండ్ దృష్టికి చేరాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే దీంతో హైకమాండ్ భాస్కర్ రావుకి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ రోజు భాస్కర్ రావు దిగొచ్చి ఒక వీడియో రూపంలో 2 కులాల సంఘాలకు మనోభావాలు ఏమన్నా దెబ్బతింటే వాళ్ళకి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి అయితే ఒక వీడియో రూపంలో తను భాస్కర్ రావు తెలియజేయడం అయితే చేసింది. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే తక్షణమే వాళ్ళకి సమాధానం చెప్తా అంటూ కూడా ఎమ్మెల్యే భాస్కర్ రావు చెప్పాడు. సతీష్, థ్యాంక్ యూ శంకర్.